బేల మండల కేంద్రంలో పోలీసులు ఆటో యూనియన్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. స్థానిక వారాంత సంతలో జేనిదు సిఐ సాయినాథ్, ఎస్ఐ దివ్యభారతిలో కలిసి ఆటో యూనియన్లకు ప్రయాణికులకు భద్రత కోసం మై ఆటో ఈజ్ సేఫ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా ఆటోలకు క్యూఆర్ కోడ్ ద్వారా అనుసంధానించారు. తద్వారా ప్రయాణికులు ఆటోల గురించి సమాచారం పొందవచ్చని, అవసరమైతే పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చని అన్నారు. 50 ఆటోలకు క్యూఆర్ కోడ్తో అనుసంధానం చేస్తున్నామని అన్నారు. ఆటోలో ప్రయాణించే వారికి క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా పూర్తి వివరాలు తెలుస్తాయని, దాంతో తాము సురక్షితంగా ప్రయాణం చేస్తామని ధీమా కలుగుతుందని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో మండలంలో ప్రతి ఆటోకు కూడా ఈ క్యూఆర్ కోడ్తో అనుసంధానిస్తామని తెలిపారు. ఆటోలో ప్రయాణం చేసేటప్పుడు డ్రైవర్ అసభ్యకరంగా ప్రవర్తించినా, దురుసుగా మాట్లాడినా క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా ఎమర్జెన్సీ కాల్ చేయడమే కాక డ్రైవర్ పూర్తి వివరాలు కూడా తెలుసుకోవచ్చని అన్నారు. ఆటోలో డ్రైవర్లు అందరూ కూడా ట్రాఫిక్ నియామకాలు పాటిస్తూ ట్రాఫిక్ నియంత్రణలో భాగస్వామ్యం కావాలని సూచించారు. దీన్ని ఎంట్రీ చేసినట్టు దీన్ని ఆటోమేటిక్గా దీన్ని ట్రాక్ అవుతుంది. జీపీఎస్ ట్రాక్ ఆయన ఎటుపోతున్నాడు, మీ ఆటో ఎటుపోతుందని తెలుసు. వాళ్ళు ఏం చేస్తారు, రాత్రిపూర్లు కూడా నిర్భయంగా వచ్చినాయి. మిగతా 50 కూడా మీరు ఫోన్ చేసి రమ్మని చెప్పండి. ఈయన ఇక్కడనే అవైలబుల్ ఉంటాడు. అందరికి చెప్పిరా? ఓకే, చెప్పండి. వాళ్ళకి ఏం చెప్తారంటే, సార్ వాళ్ళు సేఫ్ స్టిక్కరింగ్ ఉన్న ఆటోలని ప్యాసింజర్స్ ప్రయాణించాలా, వారికి మేము పోలీసు వారు దానికి ట్రాక్ చేసి వాళ్ళ గమ్యస్థానాలకు సురక్షితంగా ఆటో దొంగతనం అయితే కూడా దీన్ని బట్టి తొందర దొరుకుతుంది మనకు. ఆటో దొంగతనం అయితే కూడా మనకు అది ఎటువైంది అనేది జీపీఎస్ మాదిరిగా అన్నట్టు మీకు ఇది. ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ శ్రీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ గారు సమాజంలో నేరాలను నియంత్రించే భాగంగా, అదేవిధంగా ప్రయాణికుల భద్రతలో భాగంగా మై ఆటో మై సేఫ్ అనే కార్యక్రమాన్ని నిర్వహించాలని మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు వీలాలో ఉన్న మండలంలో ఉన్న ఆటో డ్రైవర్లందరినీ ఈరోజు ఇక్కడ పిలిపించి వాళ్ళకి కార్యక్రమాన్ని ఉద్దేశించి వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటంటే, సమాజంలో నేరాలు ఎక్కువగా ప్రయాణికులు ఆటోల్లో కానీ లేకపోతే బస్సుల్లో కానీ ప్రయాణిస్తుంటారు. కాబట్టి ఆటోల్లో ఎక్కువగా నేరాలు జరిగే అవకాశం ఉన్నందున వాటిని నిరోధించే భాగంగా ఈ మై ఆటో మై సేఫ్ అనే కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ నిర్వహించడం జరిగింది. దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మెయిన్గా ప్రయాణికులు సురక్షితంగా వారికి గమ్యస్థానాలని చేరే అవకాశం ఉంటుంది. అదేవిధంగా దీనికి ఒక స్టిక్కరింగ్ ఉంటుంది, క్యూఆర్ కోడ్తో వచ్చిన స్టిక్కర్ ఉంటుంది. దీన్ని వెనకాల ప్యాసింజర్స్, మహిళలు కావచ్చు, లేకపోతే పిల్లలు కావచ్చు, ప్రయాణికులు కావచ్చు, దాన్ని ఫోటో తీసుకొని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వాళ్ళు పంపించినట్లయితే ఆ ఆటో ఎక్కడికి వెళ్తున్నది, దాని ప్రజెంట్ లొకేషన్ ఎక్కడ అనేది తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఆటో యజమానులు కూడా ఆటోల్ని 500 రూపీస్కి 1000 రూపాయలకి అట్లా ఎంగేజ్ వేరే వాళ్ళకి ఇవ్వడం జరుగుతున్నది. ఆటోలు కూడా వాళ్ళు ఎక్కడికో వేరే పనికి అసాంఘిక కార్యకలాపాల కోసము దాన్ని కలప సబ్లిక్ కానీ లేకపోతే గాంజా కానీ అట్లా తీసుకుపోయే అవకాశాలున్నాయి. ఆ ఆటో ఎక్కడికి వెళ్ళింది అనేది మనం తెలుసుకోవచ్చు. కాబట్టి ఇది ఆటో యజమానులకు యూజ్ అవుతుంది. అదేవిధంగా ప్యాసింజర్స్ కూడా మంచిగా ఇది మేము